మీరు అలర్జీ ఆస్తమాలతో బాధపడుతున్నారా? శ్వాసలో స్వేచ్ఛ కోసం శ్వాస హాస్పిటల్, హిమాయత్ నగర్, హైదరాబాద్. సంప్రదించండి 9676760000. నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ1. నా పేరు దుర్గా. లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. టీనేజర్స్ లో వచ్చే ఆస్తమాకి సంబంధించి ఈరోజు డిస్కస్ చేయడానికి మన స్టూడియోకి వచ్చారు అలర్జీ ఆస్తమా వైద్య నిపుణులు శ్వాస హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వీరప్పనేని విష్ణురావు గారు. విష్ణురావు గారు నమస్కారం. నమస్కారం. విష్ణురావు గారు, టీనేజర్స్ లో ఆస్తమా రావడానికి అసలు కారణాలు ఏంటంటారు? ఇప్పుడు దాదాపు చిన్నపిల్లల్లో ఉన్నటువంటి కారణాలే టీనేజర్స్ లో కూడా ఉంటాయి కారణాలు. చిన్నపిల్లల్లో గనక తీసుకున్నట్లయితే మనం బిఫోర్ టీనేజ్ మగపిల్లల్లో ఆస్తమా ఎక్కువ ఉంటుంది. తర్వాత టీనేజ్కి వచ్చేసరికి ఇద్దరు ఈక్వల్ అవుతారు, మగపిల్లలు ఆడపిల్లలు ఆస్తమా ఇన్సిడెన్స్లో. టీనేజ్ దాటిన తర్వాత లేడీస్లో ఎక్కువ ఉంటుంది ఆస్తమా. సో ఈ విధంగా ఇది ఉంటుందన్నమాట. అయితే ఆస్తమా ఉన్న వాళ్ళకి వాళ్ళ కెరీర్ పరంగా ఎలా ఉంటుందంటారు? ఆస్తమా ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చేసరికి ఏంటంటే చైల్డ్హుడ్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. టీనేజ్ లోకి వచ్చేసరికి మెల్లగా ఇప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కువ అవుతుంటారు కదా, ఫ్రెండ్షిప్స్, తర్వాత సమాజంలో తిరగటం, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు, కాలేజ్లోకి ఎంటర్ అవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఏంటంటే పిల్లలు చాలా మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈ అలర్జీ ఆస్తమా ఉన్న పిల్లలు తోటి పిల్లలతోని సరిగ్గా కలవలేరు. ఇప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది, ఏ పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, దగ్గు వస్తూ ఉంటుంది, దాచుకోవటానికి ట్రై చేస్తారు. తర్వాత గేమ్స్ ఆడితే ఆయాసం వస్తుంటుంది, సో గేమ్స్ని అవాయిడ్ చేస్తారు. తర్వాత తుమ్ములు వస్తుంటాయి, ఏదైనా డస్ట్ పడదు, కూల్ డ్రింక్స్ తాగితే ప్రాబ్లం. అందరు కలిసి సపోజ్ బయటికి వెళ్ళారు అనుకుందాం, ఒక సినిమాకు, ఒక ఫంక్షన్కు, ఒక ఎంజాయ్మెంట్ దానికి, అందరూ తాగినా కూడా ఈ పిల్లలు కొంచెం దూరంగా ఉండిపోతారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత వాటర్ గేమ్స్, తర్వాత డస్ట్ ఉన్నటువంటి గేమ్స్ దగ్గర ఉండిపోతారు. అయితే ఇట్లాంటి దగ్గర పిల్లలు వాళ్ళు ఫీల్ అవుతారు మానసికంగా. వాళ్ళు చక్కగా ఆడుకోగలుగుతున్నారు, నేను ఆడుకోలేకపోతున్నాను, వాళ్ళు అన్ని తినగలుగుతున్నారు, నేను తినలేకపోతున్నాను. తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే ఒత్తిడి చేస్తారు, పీర్ ప్రెషర్ అంటాం కదా, ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఎందుకు తాగో నువ్వు, ఏంటి అంటే మేము ఒక్కళ్ళమేమో ఇది, నువ్వేమో చాలా ఇదే అనుకుంటారు. అతనిలో ఉన్న బాధని వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేరు. కూల్ డ్రింక్ తాగితే బాధపడేది ఈ వ్యక్తి, ఐస్ క్రీమ్ తింటే బాధపడేది ఈ పిల్లాడు. ఆ బాధ కూడా ఎప్పుడు ఉంటుందంటే మిడ్ నైట్లో ఉంటుంది, మిగతా వాళ్ళకి తెలియదు. కాబట్టి మిగతా పిల్లలు ఏం చేస్తారంటే ప్రెషర్ చేస్తూ ఉంటారు, కూల్ డ్రింక్ తాగమని, ఐస్ క్రీమ్స్ తినమని. దాని తర్వాత వాళ్ళు ఏది తింటే అది వాళ్ళకు కూడా తెలియక వాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లాంటివి మానసికంగా పిల్లల్ని ఇబ్బందికి, అసహనానికి, ఆత్మన్యూనత భావానికి గురి చేస్తాయి. ఫ్రెండ్స్ని ఏమని అవాయిడ్ చేయాలి, ఎన్నిసార్లని అవాయిడ్ చేస్తారు, ఎన్నిసార్లని ఏదో ఒక వంక చెప్తారు. సో అలా కొంచెం మెల్లమెల్లగా ఏమవుతుందంటే, ఇప్పుడు పార్టీకి వెళ్ళారనుకో, ఫ్రెండ్స్ ఏదో ఒకటి అడుగుతారు, కూల్ డ్రింక్ తాగమంటారు, ఐస్ క్రీమ్ తినమంటారు, ఎందుకు గొడవ, పోకుండా ఉంటే అయిపోద్ది కదా. తర్వాత ఎదుగుదల చిన్నప్పుడే ఉంటే కనుక ఈ ఆస్తమా అనేది పిల్లల ఎదుగుదల ఎలా ఉంటుందంటారు? ఎదుగుదల కూడా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందండి. ఎదుగుదల కూడా అంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టడం లాంటిది అలర్జీ ఆస్తమా అంటే. టీనేజ్లోకి వచ్చేసరికి పిల్లలకు బాడీ కాన్షియస్ అనేది బాగా పెరుగుతుంది. పక్క వాళ్ళు ఎంత ఎత్తున్నారు, మనం ఎంతలో ఉన్నాం, పక్క వాళ్ళ బాడీ ఎలా ఉంది, మన బాడీ ఎలా ఉంది, అన్నీ వాళ్ళు కొలుసుకుంటారు అనమాట. కంపేర్ చేసుకుంటూ ఉంటారు, కంపారిజన్ బాగా పెరిగిపోద్ది టీనేజ్లో. తర్వాత ఈ అలర్జీ ఆస్తమా ఉన్న పిల్లల్లో ఏమవుద్దంటే, ఎదిగే మొక్క, కుండీలో ఉన్న మొక్క ఏ విధంగానైతే చిన్నగా ఉండిపోద్దో ఆ విధంగా మనం పోల్చొచ్చు. మామూలు ఉన్న పిల్లలు బాగా పెరుగుతూ ఉంటారు, ఈ పిల్లలు మాత్రం పెరుగుదల ఆగిపోద్ది అనమాట. కొంతమంది ఏజ్కు ఎన్ని సంవత్సరాలు వచ్చినా చిన్న పిల్లలనే కనపడతారు. సో ఎదిగే మొక్క మీద బరువు పెడితే ఏ విధంగానైతే ఆ మొక్క ఎదగదో, ఆ మొక్క ఏ విధంగానైతే చిన్నగా కనిపిస్తుందో, అలర్జీ ఆస్తమాతో ఉన్న పిల్లలు కూడా ఆ విధంగానే ఉంటారు. ఎప్పుడు ట్రీట్మెంట్ జరగనంత వరకు. అంటే ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఈ ఏదైతే బరువు ఉందో ఆ బరువును తీసేయటమే ట్రీట్మెంట్. అయితే ఈ గ్రోత్లో చాలా ఇబ్బందులు. అంటే గ్రోత్ అంటే దాదాపు మగపిల్లలు దాదాపు 20 సంవత్సరాలు అంటే 18, 19, 20 సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటారు. ఆడపిల్లలు కొంచెం తొందరగా 16, 17 కల్లా గ్రోత్ ఆగిపోద్ది. అందుకే టీనేజ్లో చాలా ఇంపార్టెంట్ ఏరియా అనేది గ్రోత్ అనమాట. టీనేజ్లో కనుక మనం ఆస్తమాని అటెండ్ చేయకుండా, ఆస్తమాని డయాగ్నోజ్ చేయకుండా, ఆస్తమాని గుర్తించకుండా, వైద్యం చేయకుండా ఉంటే గనక వాళ్ళ జీవితం అనేది చాలా ఇబ్బందులు పాలవుతారు. హైట్ విషయంలో
ఒక 20 సంవత్సరాల తర్వాత మనం డయాగ్నోజ్ చేసినా కూడా హైట్ని పెంచలేం. ఆడపిల్లల్లో కూడా హైట్ని పెంచలేం 17 సంవత్సరాల తర్వాత డయాగ్నోజ్ చేసిన. అందుకే చిన్నపిల్లల్లో ఉండేటటువంటి ఆస్తమాను కానీ, తర్వాత స్కూల్ ఏజ్లో ఉన్నటువంటి ఆస్తమాను కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు. కరెక్ట్గా ఏంటంటే వాళ్ళకి ఈ టీనేజ్లో 10 నుంచి 20 సంవత్సరాల మధ్య కరెక్ట్గా 12 నుంచి ముఖ్యంగా 14-15 సంవత్సరాల మధ్య కరెక్ట్గా వైద్యం జరగాలి. టీనేజ్లో ఒకసారి ఏం చేస్తారు, వీళ్ళు వైద్యం తీసుకున్న తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలు డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేయరు. అప్పుడు గ్రోత్ అయిపోద్ది. వాడినప్పుడు బాగానే ఉంటారు, తర్వాత గ్రోత్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారు, 20 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తారు. సార్ ఏం సార్ పిల్లవాడు ఎప్పుడు చూసినా అంతే ఉంటున్నాడు, ఇంతకుముందు మీ దగ్గరికి 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎంత ఉన్నాడు ఇప్పుడు కూడా అంతే ఉన్నాడు అంటారు. కానీ ఆ మధ్యన కన్సల్ట్ చేయరు. ఎందుకు, బయటికి సిమ్టమ్స్ ఏం లేవు సార్ అంటారు. ఒక్కోసారి బయటికి సిమ్టమ్స్ కనపడకపోవచ్చు. అయితే దీన్ని ఎలా గుర్తించాలంటే, పిల్లలు ఆట ఆడినప్పుడు, పరిగెత్తినప్పుడు, మెట్లెక్కినప్పుడు, సైకిల్ దొక్కినప్పుడు వాళ్ళు ఆయాసపడుతూ ఉంటారు. దాన్ని మనం, అది హిడెన్ ఆస్తమా అనమాట, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. అది సైలెంట్గా గ్రోత్ని ఆపుతుంది. కాబట్టి ఏమవుతారు, హైట్ ఆగిపోతారు, బలంగా ఆగిపోతారు, మజిల్ గ్రోత్ తగ్గిపోతుంది. కాబట్టి చిన్నవాళ్ళలా కనపడతారు మిగతా వాళ్ళకంటే. సో కొన్ని మెజర్మెంట్స్ అనేవి వీళ్ళు తగ్గిపోతాయి అనమాట. అప్పుడు మనం కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి కరెక్ట్గా కనుక మెడిసిన్స్ వాడినట్లయితే అందరి పిల్లల్లాగానే వాళ్ళు కూడా ఎదుగుదల అనేది ఎక్కడ ఇబ్బంది ఉండదు, గ్రోత్కి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఒకసారి ఆస్తమా ఉందని తెలిసిన తర్వాత ప్రతి ఇయర్ ఒకసారి చెక్ చేయించాలంటే కంపల్సరీ. అంటే ఒకసారి అలర్జీ ఆస్తమా ఉందని తెలిసిన తర్వాత అది పిల్లలు కావచ్చు, టీనేజ్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏ వయసు వాళ్ళని కావచ్చు, సంవత్సరానికి మినిమం 2 కన్సల్టేషన్స్ అవసరం. ఏంటి, నార్మల్గా ఉన్నా కూడా, చాలా మంచిగా ఉన్నాను, నాకు అసలు ప్రాబ్లమే లేదు అనుకున్నా కూడా 2 కన్సల్టేషన్స్ అవసరం. కొంతమందిలో ఎక్కువ కన్సల్టేషన్స్ అవసరం పడవచ్చు కూడా. అయితే చాలా మంది ఈ కన్సల్టేషన్స్ మిస్ అవుతూ ఉంటారు. బాగానే ఉన్నాం కదా, ఎందుకులే డాక్టర్ కాడికి అనుకుంటారు. బాగానే ఉన్నాం అని వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే, ఏదో ఆయాసం వచ్చినప్పుడు ఆస్తలినో ఏదో ఒకటి కొట్టుకుంటారు. తర్వాత మెట్లెక్కితే ఆయాసం వస్తుంది కాబట్టి ఎక్కరు, ఆట ఆడితే ఆయాసం వస్తుంది కాబట్టి ఆడరు, సైకిల్ దొక్కితే ఆయాసం వస్తుంది కాబట్టి సైకిల్ దొక్కరు. అంటే ఏంటి, లోపల ఆస్తమాన్ని పెట్టుకుని బయటికి మాత్రం మామూలుగా తిరుగుతూ ఉంటారు అన్నమాట. అంటే అన్ని యాక్టివిటీస్ లో కూడా చాలా రెస్ట్రిక్ట్ అవుతారు. అంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా, హిడెన్ ఆస్తమా అంటాం. అది లోపల ఉండి గ్రోత్ అనేది మెల్లగా ఆపేస్తుంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ పిల్లలు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో అంటే ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాత టీనేజ్ లో ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, సో అప్పుడు పరిస్థితి ఏంటంటారు, మీ ఆస్మా ఉన్నప్పుడు మరి ఎలా అంటారు? అంటే ఇప్పుడు మనం గ్రోత్ గురించి మాట్లాడుకున్నాం కదా, గ్రోత్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే యాక్టివిటీస్ కూడా. యాక్టివిటీస్ అంటే ఆటలు, పాటలు, ఎగరటం, దూకటం అనేది టీనేజ్ లక్షణం. సో ఏ పని చేయబోయినా కూడా ఫస్ట్ ఆయాసం ముంచుకొస్తుంది. కాబట్టి పిల్లలు డిప్రెషన్కి లోనవుతారు. కాబట్టి కరెక్ట్గా కనుక మందులు వాడినట్లయితే ఈ ఎక్సర్సైజ్కు సంబంధించినటువంటి ఆస్తమాని మనం కంట్రోల్ చేయొచ్చు. దాని తర్వాత కంపల్సరీ బాడీకి ఎక్సర్సైజ్ అనేది కూడా ఉండాలి. కంపల్సరీ యోగా, తర్వాత మెడిటేషన్, ప్రాణాయామం అనేది ఆస్తమాలో చాలా మంచి ఎక్సర్సైజెస్. అయితే ఎప్పుడు ఆస్తమాను అలాగే పెట్టి లోపల మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల యూజ్ ఉండదు, ఆయాసం వస్తుంది. కాబట్టి ఆస్తమాకు వైద్యాన్ని వాడుతూ కరెక్ట్ మెడిసిన్స్ కనుక వాడినట్లయితే ఆ పిల్లల పెరుగుదల బాగుంటుంది, తర్వాత ఆటపాటలు మంచిగా ఉంటుంది, స్టడీస్ కూడా ఇబ్బంది పడరు. అయితే కెరీర్లో కూడా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకోవాలనుకుంటే కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు టీనేజ్ అంటే 18, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లిళ్ళు చేసుకునే పిల్లల్లో, ఆస్తమా ఉన్న పిల్లల్లో పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు బెంగ, ఏమవుద్దో, చేస్తే ఏమవుద్దో అనేది. తర్వాత పక్క వాళ్ళకు తెలిస్తే ఏమవుద్దో, తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఏం గొడవలు వస్తాయో ఏంటో, ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ పెళ్లి విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ చెప్పుకోలేని బాధలు తల్లిదండ్రులకు ఎన్నో ఉంటాయి. అయితే ఓవరాల్గా ఏంటంటే వీటన్నిటిని గురించి ఇంతగా బెంగపడాల్సినటువంటి అవసరం కానీ, అదేదో దాచిపెట్టుకుని మనం ఏదో తప్పు చేస్తున్నాం అటువంటి భావన కానీ ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. సో ఫస్ట్ ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకోవటం, దాని తర్వాత నివారణ చర్యలు తీసుకోవటం. అంటే దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఆడుతూ పాడుతూ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అది ఇది అంటే దేని వల్ల వస్తుందో తెలుసుకుని దానికి దూరంగా ఉండటం, తర్వాత డస్ట్ కానీ వాటి కానీ దూరంగా ఉండటం, తర్వాత ఈ పిల్లలు చదువుకునేటప్పుడు క్యాండిల్స్ అనో సెంటెడ్ క్యాండిల్స్ పెట్టుకుంటున్నారు ఈ మధ్య ఫంక్షన్స్ లో కానీ ఎక్కడ కానీ. సువాసనలు వెదజల్లేటటువంటి క్యాండిల్స్ చాలా డేంజర్ అలర్జీ ఆస్తమా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో.
ఎట్టి పరిస్థితుల్లో కూడా సెంటెడ్ క్యాండిల్స్ ని అలర్జీ ఆస్మా ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో వాడొద్దు. అంటే మామూలు వాళ్ళు వాడొచ్చు అంటారు ఇప్పుడు అంటే కొంతమందికి లేనప్పుడు ఓకే, కానీ ఎవరికైనా కూడా ఇబ్బందే. ఏదైనా సరే అబ్నార్మల్ స్మెల్స్ అనేవి కొంతకాలం వాడిన తర్వాత బాడీ అనేది వాటికి రియాక్ట్ అవుతుంది ఏదో ఒక విధంగా. అంటే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ని మనం తగ్గించొద్దు సెంట్ పేరుతోనో, లేకపోతే ఎయిర్ ఫ్రెషనర్స్ అని చెప్పు మంచి మంచి సువాసనలు రావాలనో, ఎలాంటి ఎయిర్ క్వాలిటీని ఎయిర్ క్వాలిటీ లాగానే ఉంచాలి. దాన్ని మనం వాసనల పేరుతోని డిక్రీజ్ చేయటం అనేది మంచిది కాదు. అందులో అలర్జీ ఆస్మా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో అస్సలు తగదు. ఇప్పుడు సాంబ్రాణి పొగ వేస్తుంటారు చిన్నపిల్లలకి, చాలా డేంజర్. తర్వాత అగరబత్తీలు పెడుతూ ఉంటారు. తర్వాత కొన్ని షాప్స్లో ఈ సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారనమాట. అది మంచిదని ఒకటి, తర్వాత స్మెల్ రాకుండా ఉండాలని ఈ హోటల్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్, షాప్స్లలో మామూలుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం బీభత్సంగా ఈ సాంబ్రాణి పొగలు మొత్తం మనుషులు కూడా కనపడరు అందులో, అలా వేస్తూ ఉంటారు. ఎంతో డేంజర్ అది. కాబట్టి అందులో ఉన్నటువంటి హోటల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కస్టమర్స్ కూడా ఈ పొగకు భయపడి రాకపోవచ్చు కూడా, కానీ ఆ విషయం వాళ్ళకు తెలియదు. అలర్జీ ఉన్నవాడు నాకు అలర్జీ ఉంది ఎందుకు నువ్వు పొగేసావని అడగరు, ఆ షాప్ లోకే ఎంటర్ అవ్వరు అంతే. కానీ చిన్నపిల్లలప్పుడు మీరు సాంబ్రాణి వేయకూడదు అంటారు. చాలా మంది మనకి తలంటగానే వెంటనే పిల్లల్ని తీసుకెళ్లి సాంబ్రాణి వేస్తారు కదా, అదే చాలా తప్పు. అసలు సాంబ్రాణి వేయకూడదు మరి ఎలా సార్ అంటారు చాలా మంది. సాంబ్రాణి వేయకపోతే ఎలా సార్, మీరు సాంబ్రాణి వేయొద్దంటారు ఏంటంటారు. అది నేనేమంటాను అది కాదు పాయింట్ అక్కడ. అలర్జీ ఉన్నటువంటి పిల్లల్లో తల్లిదండ్రులకు అలర్జీ ఆస్మా లక్షణాలున్నా, కుటుంబంలో ఎవరికి అలర్జీ లక్షణాలున్నా, చిన్నపిల్లల్లో గనక మీరు ఈ సాంబ్రాణి, అసలు సాంబ్రాణి పొగతోనే అలర్జీ ఆస్మా అనేది మెల్లగా మొదలవుద్ది చిన్నపిల్లల్లో నేను గమనించినటువంటి కేసుల్లో. అసలైతే నిద్రాణమై ఉన్నటువంటి ఆ జీన్స్ ని యాక్టివ్ చేసేది ఈ పొగే. తర్వాత స్మోకింగ్ ఒకటి, పేరెంటల్ స్మోకింగ్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరో వచ్చి ఇంట్లో స్మోక్ చేయటం. అంటే అలర్జీ ఆస్మా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఎవరు కూడా ఆ చుట్టుపక్కల స్మోకింగ్ చేయకూడదు. నెంబర్ 1. ఫాదర్ గనక స్మోక్ చేస్తే ఇంట్లో స్మోక్ చేయకపోయినా ఈవెన్ బిడ్డను ముద్దు పెట్టుకున్నా కూడా అలర్జీ ట్రిగ్గర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అంత సెన్సిటివ్ ఉంటుంది. తర్వాత సాంబ్రాణి పొగలు అనేది ఎంత మాత్రం వేయకూడదు. మన సంస్కృతి అయినప్పటికీ, మన ఆచారం అయినప్పటికీ కూడా ఈ విషయంలో మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సినటువంటి, ఆరోగ్యం కంటే ఏది గొప్పది కాదు కదా. సో ఆరోగ్యం అనేది మనం ఫస్ట్ అనుకున్నప్పుడు ఇలాంటి ఆచారాలని మనం కొంత వెనక్కు. ఓకే, కాల్ తీసుకుందామండి. లత హైదరాబాద్ నుంచి. లత గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడు. డాక్టర్ గారండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మాకు ఇప్పుడు అలర్జీ అన్న ఆస్మా అన్న ఒకటేనండి మెయిన్. ముందు అలర్జీ అంటే ఏంటమ్మా, ఏదో ఒకటి పడకపోవడాన్ని అలర్జీ అంటాం. అలర్జీ అనేది ఒక శరీర తత్వం. అలర్జీ అంటే ఏదో ఒకటి పడదు. ఏదో ఒకటి పడనప్పుడు బాడీలో కొన్ని ఆర్గన్స్ ద్వారా దాని లక్షణాలు కనిపిస్తాయి. సపోజ్ ఎలర్జీ అంటే IgE యాంటీబాడీస్ అనేవి బాడీలో ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఏదైనా డస్ట్ మైట్ మనకు తగిలింది అనుకోండి, అది మనకు ముక్కులో ఉంటే అలర్జిక్ రైనైటిస్, తుమ్ములు అంటాం, ముక్కు బిగదీయటం అంటాం, దెబ్బడేయటం అంటాం. ఇదే అలర్జీ కంట్లో ఉంటే అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం. అంటే ఆ కళ్ళంతా నలిపేసుకోవటం, నీళ్లు గారటం, ఎప్పుడు చూసినా కూడా కళ్ళ చుట్టూ నల్లగా కావటం, ఇవన్నీ కూడా అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇదే అలర్జీ స్కిన్ లో ఉంటే స్కిన్ అలర్జీ అంటాం. ఇదే అలర్జీ లంగ్స్ లో ఉంటే ఆస్తమా అంటాం. అంటే ఆస్తమా అనేది అలర్జీలో ఒక భాగం. లంగ్స్ లో ఉంటే దాన్ని ఆస్తమా అంటాం. లత గారు మాట్లాడండి, ఇంకేమైనా అడగారు? అది మాకు అలర్జీ ఉందండి. అలర్జీకి ట్రీట్మెంట్ తీసుకున్నాం. 5 years నుంచి తీసుకుంటున్నాను నేను, తగ్గట్లేదు. ఇప్పుడు నాకు ఈ ట్రీట్మెంట్ అనేది చాలా టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాను. ఎంత వయసు అమ్మా పాపకి? ఎంత వయసు అమ్మా? 35 అండి. ఎంత అయితే నాకు 35. ఓకే. అయితే ఏ ట్రీట్మెంట్ వాడాలి, ఎలా వాడాలి అనేది నాకు చాలా అపోలోలో అంటే అట్లా మెయిన్ వాటిలో చేయించుకున్నాను. అంటే అట్లని కాదమ్మా, ఆ పాపకు ఆమెకు ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటమ్మా? సింటమ్స్ కళ్ళు దురద వస్తుందండి. దురద మెయిన్ ఈ నాలుగు మీద దురద, కళ్ళు దురద, నాలుగు దురద, తుమ్ములు వస్తాయా? తుమ్ములు వస్తాయి. డైలీ టాబ్లెట్ వేసుకోవాల్సిందేను. అయితే మెట్లెక్కినా, నడిచినా, పరిగెత్తిన ఆయాసం వస్తుందా? లైట్ గా వస్తుందండి. కాబట్టి ఏంటంటే అమ్మా, ఇప్పుడు అలర్జీ అనేది అందుకే చెప్తాను నేను, కళ్ళల్లో ఉండొచ్చు, ముక్కులో ఉండొచ్చు, చర్మం మీద ఉండొచ్చు, దురదలు వస్తాయి, దద్దుర్లు వస్తాయి, ఎగ్జీమా అంటాం, లంగ్స్ లో ఉండొచ్చు, ఆస్తమా, సో ఆయాసం వస్తూ ఉంటుంది. అంటే 4 sides లో ఉంటుంది చాలా మందికి. అయితే ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, డస్ట్ తగిలినప్పుడు తుమ్ములు వస్తాయి, డస్ట్ ఎలర్జీ అంటాం. కళ్ళల్లో ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, లంగ్లో ఉంటే లంగ్ ఎలర్జీ, ఆస్తమా. కాబట్టి ఏంటంటే సరి అయినటువంటి అన్నిటికీ వైద్యం జరగాలి. ఇప్పుడు వీటిని ఒక 4 ఆకుకు వైద్యం చేస్తే అది మంచిది కాదు. ఈ ఆకులన్నిటికీ ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్కు వైద్యం చేయాలి.
కాబట్టి ఎన్నో ఆకులు ఉండొచ్చు. మనం ఏం చేస్తాం, జనరల్ గా కళ్ళ దురదుందంటే కళ్ళదానికి ఒకదానికి వైద్యం చేయించుకుంటాం. మరి ముక్కు ఎవరు చేయాలి? ముక్కుకుందనుకోండి, ముక్కు ఒకదానికి ఒకటి చేస్తాం. చర్మం ఉంటే చర్మానికి చేస్తాం. మళ్ళీ ఊపిరితిత్తులు ఉంటే ఊపిరితిత్తులు. కాబట్టి ఏంటంటే వీటన్నిటికీ కలిపి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్కు మనం వైద్యం చేయనంత వరకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు ఆవిడేమంటుంది, మేము వైద్యం చేసుకుంటున్నాం కానీ మాకు హ్యాపీనెస్ లేదండి అంటుంది. అంటే కళ్ళకు వస్తే కళ్ళకు, ముక్కుకు వస్తే ముక్కు, చర్మానికి వస్తే చర్మం, లంగ్స్కి వస్తే లంగ్స్, ఆస్తమా వస్తే ఆస్తమా. అలా కాకుండా ఏకకాలంలో అన్నిటికీ వైద్యం జరగాలి. అంటే రూట్ కు మనం గనక కరెక్ట్ గా మెడిసిన్ వేస్తే ఆకులన్నీ మంచిగా అవుతాయి కదా, అదే సిద్ధాంతం. సో ఓకే అండి, డిస్కషన్ కొనసాగించే ముందు లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TU1. లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ టీనేజర్స్ లో వచ్చేటువంటి ఈ ఆస్తమా ఎలర్జీలు ఏవైతే ఉన్నాయో, సో వీళ్ళు చదువుకునేప్పుడు ముఖ్యంగా హాస్టల్స్ లో ఉంటారు. సో ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి 10 దాటిన తర్వాత 10th నుంచి కూడా. సో అప్పుడు వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారంటారు? ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కనుక ఏం చేయాలంటారు అసలు? చాలా అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలకు అలర్జీ ఉందండి, ఆస్తమా ఉందండి, అసలు హాస్టల్ పంపాలా వద్దా, నెంబర్ 1. తర్వాత హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఈ మందులు వాడాలంటే ఒక ప్రాబ్లం. పక్కన పిల్లలు చూస్తారేమో, మళ్ళీ అదోలా డిఫరెంట్గా చూస్తారు కదా, ఆ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత చాలా మంది ఈ కారణం వల్ల పిల్లల్ని పంపేయాలని ఉన్నా ఎక్కడికైనా పంపించలేకపోతారు. అయితే ఇదొక క్రూషియల్ ఇష్యూ. ఎందుకంటే ఫస్ట్ మనం కరెక్ట్గా డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా మెడిసిన్స్ వాడితే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన హాస్టల్కి పోయినా ఇంకెక్కడికి పోయినా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే కొన్ని బ్రిటిల్ టైప్ ఆఫ్ ఆస్తమా కేసులు ఉంటాయి, ఎంతకు ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట. అంటే హాస్టల్లో ఇప్పుడు సపోజ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు కదా. ఇప్పుడు హాస్టల్ గదిలో హై స్పీడ్ ఫ్యాన్ వేసుకుంటాడు పక్క పిల్లాడు, ఈయనకి పడకపోవచ్చు. సో డస్ట్ అవి ఏ విధంగా ఉన్నాయి వీళ్ళ చేతుల్లో ఉండదు. తర్వాత పొల్యూషన్, ఆ చుట్టుపక్కల వాతావరణం వీళ్ళ చేతుల్లో ఉండదు. తర్వాత అందరికీ వండిన ఫుడ్డే వీళ్ళు తినాలి, అందులో ఈయనకు కొన్ని పడకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఛాయిస్ అనేది తగ్గిపోద్ది. సో అలాంటి పిల్లల్ని, అట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం మనం అంటే అలాంటి పిల్లల్ని హాస్టల్ పంపితే చదువు డిస్టర్బ్ అయిపోద్ది, నెంబర్ 1. తర్వాత వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. సో ఇట్లాంటి ఆ కేసులు ఏంటో తెలుసుకోవాలన్నమాట. సివియారిటీ ఉన్నటువంటి కేసుల్ని పంపకుండా ఉండటమే బెటర్. అయితే చాలా కేసులు అంటే 100కి 90 మందికి చాలా అద్భుతంగా కంట్రోల్ అయిపోద్ది. కాబట్టి అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ముందుగా డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ మెడిసిన్స్ రాసి ఆ మెడిసిన్స్ వాడేలా చేయాలి. ఆ వాడటం కూడా పిల్లలకి ఏం చెప్పాలంటే, అందరి ముందర మందులు వాడద్దు, ఓ నేను వాడుతున్నాను అని చెప్పి. వాళ్ళు సైలెంట్గా పోయి ఒక బాత్రూంలోనో ఎక్కడో వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. మిగతా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇన్హేలర్స్ ఏంటంటే సౌండ్స్ వస్తాయి. కాబట్టి ఏంటి వీడు కొట్టిన సౌండ్ రాగానే ఇట్లా వాడు డిస్టర్బ్ అవ్వచ్చు పక్క పిల్లవాడు. కాబట్టి ఏంటంటే వీళ్ళు బయటికి పోయో లేకపోతే బాత్రూంలోకి వెళ్ళినప్పుడు, తర్వాత ఎలాగో మార్నింగ్ బాత్రూమ్కి వెళ్తారు కదా అప్పుడు కొట్టుకోవటం, అలాంటివి చేసుకుంటే ఒకటి మిగతా వాళ్ళకు తేవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా అవ్వదన్నమాట. ఓకే, మరి కాల్ తీసుకుందామండి. శివకుమార్, తూర్పుగోదావరి నుంచి. శివకుమార్ గారు. హలో, నమస్తే సార్. నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు శివకుమార్ అండి, నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. 18 years అండి నాకు. అంటే 3 years నుంచి ఆస్తమా వస్తుందండి, మందులు వాడినా కానీ తగ్గట్లేదు సార్. ఏం చేస్తావు నాన్న నువ్వు? అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది సార్ నాకు. మళ్ళీ అంటే రాత్రి శీతాకాలమే సార్, మళ్ళీ సమ్మర్ లోను వింటర్ లోను అంతగా రాదు సార్. శీతాకాలమే మెయిన్ గా ఎక్కువ, రాత్రి మాటలు నిద్ర కూడా పట్టదండి, అంత ఓవర్గా వచ్చేస్తూ ఉంటుందండి ఆస్తమా. అవునా, చదువు కూడా డిస్టర్బ్ అవుతుందమ్మా? లేదండి, చదువు బాగానే చదువుకుంటానండి, 90% అబోవ్ వస్తుందండి. ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నావు? అంటే మెయిన్ గా రాత్రి అయినప్పుడు ఒక 9 ఆ టైం కల్లా నాకు ఒక రొంప పట్టినట్టు తుమ్ములు వస్తాయండి, వెంటనే దాని ఆటోమేటిక్ గా ఆయాసం కూడా వచ్చేస్తుందండి. మరి ఆ టైంలో చదవాలంటే కష్టమే కదా? అవునండి, అప్పుడు చదవలేనండి, ఆయాసం వచ్చినప్పుడు చదవకుండా బుక్ చదువులో ఇబ్బంది లేదన్నావుగా, కానీ అది తగ్గదండి, మళ్ళీ పడుకునేటప్పుడు అలా వస్తూనే ఉంటుందండి. ఓకే ఓకే. తర్వాత ముక్కు దిబ్బడేస్తుంది, మందులు ఏం వాడుతున్నావు నువ్వు? ఏం మందులు వాడుతున్నావు? రెగ్యులర్ గా ముక్కు డస్ట్ అలర్జీ రెగ్యులర్ గా మళ్ళీ ఎక్కువగా ఉంటుందండి. నువ్వు బాగా రన్నింగ్ చేస్తే ఎలా ఉంటది? రన్నింగ్ చేస్తే రన్నింగ్ చేసినప్పుడు కూడా ఆయాసం వస్తుందండి. మరి ఏం మందులు వాడుతున్నావు అమ్మ నువ్వు?
అంటే అప్పుడు అంటే మామూలు డస్ట్ అలర్జీ అవన్నీ వచ్చినప్పుడు ఎక్కువ అలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మెడిసిన్స్ పీరియడ్ లో వాడేస్తే కొంచెం తగ్గేదండి, మళ్ళీ వదిలేసామనండి. అంటే కంటిన్యూస్ గా మందులు అయితే వాడట్లేదండి. అది చాలా మంది టీనేజర్స్, నేను చెప్తాను విను. అంటే చాలా మంది టీనేజర్స్ ఇప్పుడు ఈ సమస్యతోనే బాధపడుతున్నారు. ఇప్పుడు 9 o'clock ముక్కు దెబ్బడేసింది అనుకుంటే ఎలా చదువుతారు పిల్లలు? చదవలేరు. అంటే ఆల్రెడీ 90% వస్తుంది ఆ పిల్లవాడికి. అదే కనుక ప్రాబ్లం లేకపోతే ఇంకా ఎక్కువ % వస్తుంది. అంటే ఒక విధంగా ఆపుతుంది ఈ ప్రాబ్లం వల్ల ఎన్నో క్వాలిటీస్ కి దెబ్బ పడుతుంది అనమాట. సో పెరుగుదలే కాకుండా ఆటపాటలే కాకుండా చదువు మీద కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఇతనిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ గా అసలు ఇంతవరకు కరెక్ట్ డాక్టర్ని సంప్రదించలేదు. నెంబర్ 1, కరెక్ట్ డాక్టర్ని సంప్రదించి అలర్జీ ఆస్తమా ఏ దశలో ఉందో ఎవాల్యుయేషన్ జరగలేదు. టెంపరవరీగా ఏదో 5 రోజుల్లో వారం రోజుల్లో వైద్యం తీసుకుంటే పోయే జబ్బు ఎంత మాత్రం కాదు. దీనికి ఒక ప్లాన్ ఉండాలి. ఏ డాక్టర్ని సంప్రదించాలి ఒక ప్లాన్ ఉండాలి. మందులు ఏ విధంగా వాడాలి ఒక ప్లాన్ ఉండాలి. ఏ డోసులో వాడాలి, ఎంతకాలం వాడాలి, ఎలా మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు రావాలి. అలా వాడినప్పుడు అలా కాకుండా ఓన్లీ దగ్గుంది ఆయాసం ఉందని ఇక్కడ వాడుతున్నాం, ఓన్లీ తుమ్ములు ఉన్నాయి ముక్కు దిబ్బడం ఉందని చెప్పి ఇక్కడ వాడితేనో, కళ్ళు దురదలు నేను ఇక్కడ వాడితేనో, చర్మానికి దురదలు ఇక్కడ వాడితేనో టోటల్ ప్రాబ్లం పోదు. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా డిస్టర్బ్ అవుతాం మనం. కాబట్టి అన్ని ప్రాబ్లం కలిపి ఏకకాలంలో కరెక్ట్ వైద్యం గనక జరిగినట్లయితే పిల్లలు అలర్జీ ఆస్మాతో టీనేజ్లో కానీ ఏ ఏజ్లో కానీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. టీనేజ్ అనేది గ్రోత్కు, చదువులకు, కెరీర్కు పునాది కాబట్టి ఈ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి, టీచర్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఏజ్ దీన్ని గనక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఒక మంచి పౌరుల్ని ఈ జాతికి అందించలేం మనం. చాలా మంది బ్రహ్మాండమైన ఆటగాడు కావాలనుకుంటారు, ఆటగాడు కాలేకపోతాడు ఆస్మా వల్ల. కానీ ఆస్మాని జయించి ఆటగాళ్ళైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఉన్నారు, ఒలింపిక్స్ లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చదువుల మీద కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతుంది. ఎంతో పెద్ద చదువులు అనుకుంటారు, ఈ ప్రాబ్లం వల్ల చదవలేకపోతారు. కాబట్టి ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్. ఈ పిల్లవాళ్ళలాగా ఇంకా చాలా మంది పిల్లలు దాదాపు 95% టీనేజర్స్ లో ఈ వైద్యం అందట్లేదు. కాబట్టి సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదించాలి. ఫస్ట్ ఆస్మా ఏ దశలో ఉందో తెలుసుకోవాలి, ఆ దశని బట్టి మందులు వాడాలి, నివారణ చర్యలు తీసుకోవాలి, ఇంట్లో పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంచుకోవాలి, ఇయర్లీ వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటే వ్యాక్సిన్స్ తీసుకోవాలి. మనం నిరంతరం కూడా దేని వల్ల వస్తుందో గమనించి దానికి దూరంగా ఉండాలి. అప్పుడు ఏంటంటే అప్పుడు వీళ్ళు టీనేజర్స్ బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలరు. కాల్ తీసుకుందామండి. గౌరీ అనకాపల్లి నుంచి. గౌరీ గారు, ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. సో మీరు చెప్తున్నారు కానీ హాస్టల్స్ లో కానీ లేకపోతే బయట రూమ్స్ లో కానీ అట్లా ఉన్నప్పుడు ఈ టీనేజర్స్ చదువుకోవడానికి బయటకు వచ్చినప్పుడు కానీ అక్కడ అన్ని పాసిబుల్ కాదు వీళ్ళకి. సో ఎందుకంటే అక్కడ ఇంటి దగ్గర ఉన్నట్టు పరిశుభ్రంగా ఉండాలన్నా కానీ లేకపోతే వీళ్ళకి ఇంకేదైనా అట్మాస్ఫియర్ అయినా కానీ డిఫరెంట్ గా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో పిల్లలు మరి ఏం చేయాలంటారు, ఎలా అడ్జస్ట్ అవ్వాలి అక్కడ? అంటే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏది పడుతుందో చూసుకోవాలి. అంటే ఆహారంలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ. ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కింద పడుకోవద్దు, కొంచెం దూరంగా పడుకోవాలి. తర్వాత వాళ్లకు సంబంధించినటువంటి బెడ్షీట్స్ వర్క్ అన్నా క్లీన్ గా పెట్టుకోవాలి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ డస్ట్ మైట్స్ అనేవి బెడ్స్ లోనే ఉండేది. మన పిల్లోలో మ్యాట్రసెస్ లోనే మిలియన్స్ కొద్ది డస్ట్ మైట్స్ ఉంటాయి. సో వాటిని జాగ్రత్తగా ఉంచాలి. తర్వాత శుభ్రంగా వాటిని ఉతికేసుకోవాలి, ఎవరికి వాళ్ళే ఉతికేసుకొని చేసినట్లయితే బాగుంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. గీత తెనాల నుంచి. గీత గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. మా బాబుకి చిన్నప్పుడు ఆస్మా ఉండేదండి అమ్మా. ఇప్పుడు ఏమీ ఉండట్లేదు అమ్మా. ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లైఫ్ ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాను నేను. ఎంత వయసు అమ్మా ఇప్పుడు బాబుకి? 12 years అండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా బాబుకి? అంటే ఎప్పుడన్నా స్పీడ్ గా పరిగెత్తినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఆయాసపడతాడు. ఏం చేస్తున్నారమ్మా మీరు దానికోసం? అంటే ఇంకా ఇప్పుడే నేను మందులు వాడట్లేదు. అది మీరు ఇప్పుడు ఏంటంటే దీన్ని టీనేజ్ లోకి ఎంటర్ అవుతున్నాడు బాబు. అదే సైలెంట్ గా ఉన్నట్టు అంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్మా అంటాం. ఇప్పుడు పిల్లవాడు బ్రహ్మాండంగా పరిగెత్తాలనుకోండి ఆయాసపడతాడు, బాగా సైకిల్ తొక్కాలనుకోండి ఆయాసపడతాడు, అందరితో పాటు ఫాస్ట్ గా మెట్లెక్కాలనుకోండి ఆయాసపడతాడు, స్కూల్ బ్యాగ్ మోయాలన్నా కూడా ఆయాసపడతాడు.
ఆయాసపడటం అనేటటువంటి లక్షణం మీరు గనక గమనిస్తూ ఉంటే, ఆ పిల్లవాడు మీకు చెప్తూ ఉంటే, ఆటలాడలేకపోతున్నానని చెప్తూ ఉంటే, అతన్ని కంపల్సరిగా మనం వైద్యం తీసుకోవాలి, సరి అయినటువంటి వైద్యుడికి మనం చూపించాలి. అది నెంబర్ 1. తర్వాత ఏంటంటే చాలా మందికి ఆస్మా చిన్నప్పుడు ఉంది, ఇంకా ఇప్పుడు పోయింది అనుకుంటారు. చాలా తప్పండి. ఆస్మా అనేది ఒక కంటిన్యూస్ గా జీన్స్ తో ముడిపడ్డటువంటి ప్రాబ్లము. జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా కనపడవచ్చు. బయటికి మంచిగా కనిపిస్తున్నంత మాత్రాన లోపల ఆస్మా లేదని మనం అనలేము. అయితే దానికి ఒకే ఒక గుర్తు ఏంటంటే, బాగా రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఆటలాడుతున్నప్పుడు కానీ, స్కూల్ బ్యాగ్ మోస్తున్నప్పుడు కానీ, సైకిల్ దొక్కుతున్నప్పుడు కానీ ఈ పిల్లవాడు మిగతా వాళ్ళకంటే ఎక్కువగా ఆయాసపడుతున్నాడా, ఎక్కువగా చెమటలు కారుస్తున్నాడా, ఎక్కువగా ఆగిపోతున్నాడా ఊపిరి తీసుకోలేక, లేకపోతే వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, డస్ట్ వల్ల కానీ, దేని వల్ల కానీ ఇబ్బంది పడుతున్నాడా, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు ఇబ్బంది పడుతున్నాడా, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం తెలుసుకొని వాళ్లకు సరైనటువంటి డాక్టర్ని మనం చూపించి ఆ కరెక్ట్ వైద్యాన్ని తీసుకుంటే ఈ పెరుగుదల అనేది ఉండదు, తల్లిదండ్రులకు ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అన్నమాట. ఓకే, మరి కాల్ తీసుకుందామండి. శ్యామల హైదరాబాద్ నుంచి. శ్యామల గారు, శ్యామల గారు, హలో. హలో శ్యామల గారు, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. మా బాబుకి 8 years అండి. ఇప్పుడు వాడికి బాగా ఇంతవరకు లో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది. ఫస్ట్ చిన్నప్పుడేమో 3 years బ్యాక్ వాడికి మామూలుగా స్కిన్ ఎలర్జీ ఉండేవండి చిన్నప్పుడు. ఆ తర్వాత నుంచి తుమ్ములు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయండి. ఇలా ఇప్పుడు మొన్న ఆగస్టు నవంబర్ లో మాత్రం వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి. మామూలుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఇచ్చారు మెడిసిన్స్. కాకపోతే అప్పుడప్పుడు చేంజ్ అయినప్పుడు గట్ట బాగా తరచుగా వాడికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. దాని నుంచి ఒక్కొక్కసారి హెవీ అయిపోతుంది. బాబుకు ముక్కు దిబ్బడేస్తుందమ్మా, వామిటింగ్స్ గట్ట అయిపోతున్నాయి. ముక్కు బ్లాక్ అవుతుందా? అవుతుందండి. నోరుతో గాలి తీస్తున్నాడమ్మా? మౌత్ అసలు అప్పుడు అలవాటు అయితే ఇప్పుడు కూడా ఎప్పుడు బాగున్నా బాగోపోయినా కూడా మౌత్ క్లోజ్ చేయడండి. మరి ఏం వైద్యం వాడుతున్నారమ్మా ఇప్పుడు? అంటే అది బాగా ఎక్కువగా ఉండేటప్పుడు డాక్టర్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే దానికోసం 2 సిరప్లను మామూలుగా బ్రీత్ కోసం పెట్టించుకోవడానికి ఇచ్చారండి. నెబులైజర్ పెడుతూ ఉంటారా? ఏమండి? నెబులైజర్ పెడతారు కదా, నెబులైజర్ పెట్టేస్తామండి. అంటే ఎక్కువగా ఉండేటప్పుడు 3 times 2 times ఇలా పెట్టేస్తాము. లేనప్పుడు ఏమీ లేదండి, అది కనిపించినప్పుడు పెట్టేస్తున్నాము. ఓకే, నేను చెప్తాను వినమ్మా. అయితే 8 years ఈ బాబుకి ఇంతవరకు అలర్జీతో బాధపడుతున్నాడు, ఆస్మాతో బాధపడుతున్నాడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నోస్ బ్లాక్ అయింది, మౌత్ బ్రీతింగ్ చేస్తున్నాడు అనమాట. అంటే నోరు తెరిచి నిద్రపోవటం అనేది చిన్నపిల్లల్లో చాలా తీవ్రమైనటువంటి దుష్పరిణామాలకు దారితీస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళు చదువులో వెనకబడిపోతారు, బిహేవియర్లో మార్పులు వస్తాయి, తర్వాత నిద్రలో కూడా రకరకాల ఇబ్బందులు పడతారు, ఉలిక్కిపడి నిద్ర లేస్తారు, గురకలు పెడతారు ఇలాంటి వాళ్ళు పిల్లలు. కాబట్టి ఏం చేస్తారు తల్లిదండ్రులు, నోరు మూసుకో అంటారు. నువ్వు నోరు మూసుకుంటారు. అది పరిష్కారం కాదు. ముక్కులో బ్లాక్ ఉన్నట్టయితే కరెక్ట్గా డాక్టర్ చూపించి ఎందుకు వస్తుంది, అది ఎడినైడ్స్ ఏమైనా ఉన్నాయా, అలర్జీ ఏమైనా ఉందా, అలర్జీకి రైనైటిస్ ఏమైనా ఉందా, దీనికి సంబంధించినటువంటి వైద్యం చేయాలి. తర్వాత ఇదే కింది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆస్తమా లాగా మారుతుంది. ఆస్తమాకు సంబంధించినటువంటి వైద్యం కూడా తీసుకోవాలి. అప్పుడు మాటికి నెబులైజర్ వాడే వాళ్ళందరూ మాటికి ఆస్తలిన్ టానిక్ అని, ఆస్తలిన్ ఇన్హేలర్స్ అని, సాల్బిటమాల్ ఇన్హేలర్స్ కానీ ఇలాంటి వాడే వాళ్ళందరూ కూడా, నెబులైజర్స్ వాడే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే, నెబులైజర్స్ వాడుతున్నారు అంటే సమస్యను మీరు అక్కడే పెట్టినట్టు అర్థం. సో తాత్కాలికంగా మాత్రమే వైద్యాన్ని తీసుకుంటున్నట్టు లెక్క. కాబట్టి ఇలాంటివి కాకుండా కరెక్ట్ వైద్యాన్ని, కరెక్ట్ డాక్టర్ని సంప్రదిస్తే ఈ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, అంటే కరెక్ట్ ఏజ్ లో కనుక ఎప్పుడైతే తెలుసుకున్నారో పేరెంట్స్ వెంటనే కనుక సరైన డాక్టర్ని సంప్రదిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే అండి, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ. నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ వైద్యం ఆరోగ్యంలో గురకకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటు డాక్టర్ విష్ణు గారు ఉన్నారు. విష్ణు గారు నమస్తే అండి. అసలు గురక అనేది ఎందుకు వస్తుంది అంటారు? గురక అనేది నిద్రపోయేటప్పుడు మామూలుగా గురక పెట్టేవాళ్ళు 100 మందిలో 25% మంది మామూలుగా గురక పెడుతూ ఉంటారు బాగా అలసిపోయినప్పుడు.
వాళ్ళకు విపరీతంగా పనిచేసినప్పుడు అది ఆదమర్చి నిద్రపోయేటప్పుడు ఒక 25% మంది గురక పెడుతూ ఉంటారు. అయితే దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయితే నిద్ర అనేది ఒక ప్రకృతి అవసరం అది. సో నిద్ర లేకపోవటం వల్ల కలిగే ఇబ్బందులు అనేవి చాలా ఉన్నాయి. అంటే మైండ్కి సంబంధించి జనరల్గా 7 to 8 అవర్స్ నిద్రపోవాలి. ఈ నిద్రపోయేటప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. ముఖ్యంగా మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. ఈ గొంతు చుట్టూ ఉండేటటువంటి మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. ఆ రిలాక్స్ అయ్యే పొజిషన్లో ఏమవుతుందంటే ఈ ఊపిరి నాళానికి ఈ మజిల్స్ అనేవి అడ్డం వస్తాయి. కొంతమందిలో అడ్డం వచ్చి ఊపిరి అనేది స్తంభించిపోతుంది. అంటే యాప్నియా అంటాం. అంటే బ్రీత్ ఆగిపోతుంది. అసలు బ్రీత్ ఆగిపోవటాన్ని అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అయితే ఆ విధంగా ఆ నేరో శ్వాసనాళం ద్వారా గాలి ఇరుకుగా పోతుంటే వచ్చే శబ్దాన్ని స్నోరింగ్ అంటాం, గురక పెట్టడం అంటాం. అయితే గురక పెట్టడం అనేది మామూలుగానే ఉన్నప్పటికీ కూడా ఊపిరి ఎప్పుడైతే ఆగిపోతుందో, స్తంభించిపోతుందో, కొద్ది కాలం ఆగిపోతుందో, ఇవి గంటకు ఎన్నిసార్లు జరుగుతుంది? ఇలా 5 సార్లా, 10 సార్లా, 20 సార్లా, 30 సార్లా? 30 సార్ల కంటే గాలి స్తంభించిపోవటం అనేది ఆగిపోతే ఇమ్మీడియట్గా అసలు 5 కంటే ఎక్కువ సార్లు నిద్రించే మనిషి స్తంభించిపోయి ఉలికిపడి లేస్తారు. దాని తర్వాత పక్కన ఉండేవాళ్ళు కొట్టి లేపుతారు, ఏమవుద్దో వాళ్ళకి అసలు ఊపిరి ఆడదు. సో అట్లాంటప్పుడు 5 కంటే ఎక్కువ సార్లు గనక ఆ ఊపిరి స్తంభించిపోయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుందన్నమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి మనకి? ఈ ప్రాబ్లమ్స్ ఎవరిలో అంటే ఎక్కువగా కనిపించేది అతిగా లావున్న వాళ్ళు బాగా, తర్వాత స్ట్రక్చరల్ ఇది ఉంటాయి. కొంతమందికి ఈ యొక్క ఫేస్ కింద ఈ దవడ అనేది లోపలికి ఉండటం, కొంతమందికి మెడ అనేది 17 ఇంచుల కంటే పైగా లావు ఉండిపోవటం, దాని తర్వాత ముక్కులో అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకి సైనస్ అని, పాలిప్స్ అని, టాన్సిల్స్ అని, ఎడినాయిడ్స్ అని ఇట్లా ఉన్న వాళ్ళ కోసం, దాని తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇలాంటి వాటిల్లో ఈ గురక అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ గురక ప్రమాదకరమైనటువంటి గురక ఏమిటి అంటే ఊపిరి అనేది ఆగిపోవటం, గాలి స్తంభించిపోవటం. ఆ స్తంభించిపోవటం అనేది ఉన్నప్పుడు ఒక 10 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కంటే ఎక్కువ కానీ ఊపిరి అనేది ఆగిపోద్ది. అప్పుడు డాక్టర్ని మాత్రం కంపల్సరిగా కన్సల్ట్ చేయాలి. అలాంటి నిద్ర డిస్టర్బ్ అయ్యేటప్పుడు వీళ్లకు పగటిపూట అతిగా నిద్ర రావటం, సో ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇలా జోలుతూ ఉండటం, దాని తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉండకపోవటం, మజిల్స్ ఫ్రెష్గా ఉండకపోవటం, ఎనర్జీ లేకపోవటం, హెడేక్, కోపం, చికాకు, పని చేయలేకపోవటం, కాన్సన్ట్రేషన్ లేకపోవటం, జ్ఞాపకం లేకపోవటం, సెక్సువల్గా కూడా వాళ్ళ యొక్క సామర్థ్యం తగ్గిపోవటం, ఎన్ని రకాల అవలక్షణాలు వస్తాయో అన్ని రకాల అవలక్షణాలు స్లీప్ సరిగా లేకపోతే వస్తాయి. దానివల్లనే బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఎన్నో రకాలైనటువంటి కారణాలు నిద్ర వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి సమస్యలు వస్తాయి. అన్నిటి చాలా వాటికి మూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నిద్ర కనుక మనం తీసుకున్నట్లయితే, సో ఎవరైనా కాలర్స్ మనకి ఫస్ట్ కాల్ తీసుకున్నాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య చెప్పండి. మేడం సమస్య ఒక 4 సంవత్సరాల నుంచి నాకు చాలా గురికి వస్తుంది మేడం నిద్ర సమయంలో. ఓకే. ఎంత నీ వయసు? 30 సంవత్సరాలు అండి. ఎంత బరువు ఉంటావమ్మా? 65 కిలోలు అండి. 65 కిలోలు అంటే ఎక్కువ లావు అనిపిస్తున్నా? నీ హైట్ కు కరెక్టే ఉన్నావా? కరెక్టే ఉన్నా సార్. నీకు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎక్కువ గురుగు వస్తుందండి, ఒక దమ్ము వస్తుంది, కొంచెం పని చేసినా కానీ నడిచినా కానీ దమ్ము వస్తుంది. ఓకే, ఏం చేస్తున్నావు మరి వీటన్నిటి కోసం? సార్ ముక్కు బ్లాక్ అయిద్దా? ముక్కు బ్లాక్ ఏం కాదు సార్. పరిగెత్తిన మెట్లెక్కిన ఆయాసం వస్తుందా? సార్ పరిగెత్తిన మెట్లెక్కిన ఫాస్ట్ గా బరువు పని చేసిన ఆయాసం వస్తుందా? అవును సార్. మరి అంటే ఏం మందులు తీసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఏం తీసుకోవట్లేదు సార్. ఓకే, అంటే ఇది ఏంటంటే వెయిట్ అంతా నార్మల్ ఉన్నట్టు వస్తుంది. అయితే చాలా మందికి ఇప్పుడు ఈయన పరిగెత్తిన మెట్లెక్కిన బరువు పని చేసిన ఆయాసం వస్తుంది అంటున్నారు కదా. హిడెన్ ఆస్మా ఉండొచ్చు, హిడెన్ అలర్జీస్ ఉండొచ్చు. సో చాలా మందిలో ముక్కు బ్లాక్ అవుతుంది, వాళ్ళకి తెలియదు, ముక్కు బ్లాక్ అయి ఉండొచ్చు.
ఈ ముక్కు బ్లాక్ అయినప్పుడు వచ్చేటటువంటిది గురక అనేది కామన్, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఈయనకు అది లేకపోవచ్చు, కానీ అప్పర్ ఎయిర్వే రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. సో అంటే ఈ గాలి అనేది ఫ్రీగా లోపలికి వెళ్ళదు, వెళ్లకుండా శబ్దం చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఈయనకి అలర్జీని ఆస్మాని కంట్రోల్ చేస్తే గురక అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ కేసులో. ఓకేనా, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. గురుప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య అంటే చెప్పండి. నా గొంతు శ్వాస కంప్లీట్ నైట్ లో పడుకున్న తర్వాత క్లోజ్ అవుతుందండి, ముక్కు మొత్తం బ్లాక్ అవుతుంది. తర్వాత వచ్చేసి గురక స్టార్ట్ అవుతుంది, గొంతు మొత్తం డ్రై అయిపోతుంది, నైట్ లో నోరు తెచ్చుకోవడం పడుకోవడం అవుతుంది. గురుమూర్తి గారు, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారండి ఏమన్నా? వెయిట్ ఉంటానండి. వెయిట్ ఉన్నారా? తర్వాత మీ మెడ కొంచెం లావుగా అనిపిస్తుందా ఈ మధ్య? మొదటి అంటే లావు అంటే కొద్దిగా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందండి? మ్యారీడ్ అండి, 42 ఉంటుంది. ఓకే ఓకే. అయితే మీ వాళ్ళు అంటే మీతో పడుకున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ ఫీల్ అవుతున్నారా? అవుతారండి. డిస్టర్బ్ అవుతున్నారు. అయితే మరి ముక్కులో మీకు బ్లాక్ అయినట్టు అనిపిస్తుందా? కంప్లీట్ బ్లాక్ అవుతుందండి. కంప్లీట్ ఏం వాడుతున్నారు ఇప్పటిదాకా మీరు? అంటే ఇప్పుడు ఏం వాడట్లేదండి. అంటే ఏం చేద్దామని? అంటే గురక ఎట్లా తగ్గాలి సమస్య అదే. నైట్ లో పడుకోగానే మొత్తం